వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సరిగ్గా 17 ఏళ్ల క్రిందట 2008 నవంబర్ 26న ముంబై నగరాన్ని అతలాకుతలం చేసి దేశ భద్రతకు సవాల్ విసిరిన తీవ్రవాదుల దాడిని తలుచుకుంటే దేశ ప్రజలు వణికిపోతారు. ఆ దాడులు భారతదేశ భద్రతా వ్యవస్థను, మీడియా పనితీరును తీవ్రంగా ప్రశ్నించాయి. భద్రతా వ్యవస్థలో డొల్లతనాన్ని బయటపెట్టిన ఘటన కావడంతో పాఠాలు నేర్చుకున్నట్లయింది. అదే సమయంలో మీడియా అత్యుత్సాహం ఆ తీవ్రవాదులకు పనికిరావడం కూడా పునరాలోచనలో పడేసిన సందర్భం అది. ఆ ఘట్టాన్ని, దాని ఫలితాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న సముద్రం మీదుగా ముంబైలో ప్రవేశించారు. చిన్న చిన్న పడవల్లో రావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒక పథకం ప్రకారం తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, నారిమన్ హౌస్, ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ లాంటి ప్రదేశాలను టార్గెట్ చేసుకుని రక్తపాతాన్ని సృష్టించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవడానికి ముంబై వాసులకు చాలా టైం పట్టింది. క్రికెట్లో భారత జట్టు గెలిచిన సంబరాలలో భాగంగా బాణసంచా కాలుస్తున్నారని కూడా కొంతమంది అనుకున్నారే తప్ప అవి ఉగ్రవాదుల బాంబు పేలుళ్లని ఎవరూ ఊహించలేదు. 60 గంటల పాటు సృష్టించిన రక్తపాతంలో 166 మంది బలయ్యారు. ఒకవైపు ఉగ్రవాదుల దాడులు సాగుతూ ఉండగానే జాతీయ టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాలు మొదలుపెట్టాయి. సున్నితమైన అంశాలను కూడా పోటాపోటీగా ప్రసారం చేశాయి. భద్రతా దళాల కదలికలను, బాధితులున్న చోటును అనుక్షణం చూపించడం మొదలుపెట్టాయి. దీంతో ఈ లైవ్ దృశ్యాలు విశ్లేషిస్తూ ఉగ్రవాదులను వారి నాయకులు గైడ్ చేశారు. అందుకే మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లయింది. 4 రోజుల పాటు ఈ మారణహోమం సాగడానికి టీవీ, మీడియా పరోక్షంగా సాయపడినట్లయింది. భద్రతా సిబ్బంది ఏ దిశగా కదులుతున్నారు, ఏ భవనంలో ఎంతమంది చిక్కుకున్నారు, ఏ రూంలో కమాండోలు దిగారు, ఇలాంటి వివరాలన్నీ కూడా టీవీల తెరపై ప్రత్యక్షం కావడం వల్ల తీవ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండర్ల నుండి ఎప్పటికప్పుడు సూచనలు అందుకుంటూ కాల్పులు కొనసాగించారు. మరోవైపు నారిమన్ హౌస్లో చిక్కుకున్న బందీల పరిస్థితిని టీవీలో చూపడంతో వారి ప్రాణాలకు ఇంకా ఎక్కువ ప్రమాదం ఏర్పడింది. తీవ్రవాదులకు అందిన సమాచారం వల్ల బందీలను కాపాడడానికి భద్రతా సిబ్బంది మరింత శ్రమించవలసి వచ్చింది. ఎన్ఎస్జీ కమాండోలు దిగిన హెలికాప్టర్, వాళ్లు ఎక్కడి నుండి భవనంలోకి ప్రవేశిస్తున్నారు అనే విషయాలు కూడా ప్రత్యక్షంగా ప్రసారం అవడం వలన వాళ్ల ఆపరేషన్ సామర్థ్యం తగ్గిపోయింది. కొన్ని చోట్ల కాల్పులు, పేలుళ్ల వలన జరిగిన భారీ నష్టాన్ని, రక్తపాతాన్ని చూపుతూ సాగిన టీవీ ప్రసారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. పనిలోపరిగా కొన్ని అబద్ధపు వార్తలు, నిర్ధారణ లేని వార్తలు కూడా స్క్రోల్ రూపంలో ప్రసారమై సమస్యను మరింత పెంచేశాయి. మొత్తంగా మీడియా వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఇలాంటి సమయాలలో ఎలా వ్యవహరించాలో మీడియా వ్యవస్థకు మార్గదర్శకాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికీ కూడా తీవ్రవాద దాడి ఘటనల రిపోర్టింగ్లో మీడియా అనుసరించవలసిన విధానాలను గుర్తు చేస్తూ అడ్వైజరీలు జారీ చేయడం చూస్తున్నాం. మీడియా స్వేచ్ఛ సబబే అయినా అత్యవసర పరిస్థితుల్లో అత్యంత బాధ్యతాయుతంగా వార్తలు ప్రసారం చేయడం దేశ భద్రత కోసం తప్పనిసరి. ప్రస్తుతం సైనిక ఆపరేషన్స్ ను ప్రమాదంలో పడేసే సమాచారాన్ని ప్రసారం చేయకూడదు అన్న అవగాహన మీడియా సంస్థలలో పెరిగింది. సంఘటనలను ప్రజలకు చేరవేయాలే కానీ సున్నితమైన వివరాలను చూపకూడదు అన్న కనీస స్పృహ ఛానల్ నిర్వాహకులకు బాగా పెరిగింది. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఎన్బిఏ కూడా కఠినమైన మార్గదర్శకాలు తయారు చేసింది. ఏది ప్రసారం చేయకూడని కంటెంట్ అనే విషయంలో స్పష్టత ఇచ్చింది. రహస్య ఆపరేషన్ల వివరాల మీద కట్టుబాట్లు పెట్టింది. మరొకవైపు భద్రతా అంశాల కేబినెట్ కమిటీ కూడా కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. బందీల సంఖ్య, రక్షణ దళాల కదలికలు, ప్రవేశ మార్గాలు, వ్యూహాల వంటి విషయాలు ప్రసారం చేయకూడదని స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. సముద్ర మార్గం ద్వారా తీవ్రవాదులు ముంబై చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని కోస్ట్ గార్డ్, నేవీతో సమన్వయం పెంచే చర్యలు తీసుకుంది. తీర ప్రాంత నిఘా వ్యవస్థను ఆధునీకరించింది. దేశవ్యాప్తంగా తీవ్రవాద కేసులను ఒకే చోట విచారించేలా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. ముంబై దాడుల మీద ఎన్నో పుస్తకాలు, మరెన్నో వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా వచ్చాయి. ముంబై అవెంజర్స్ పేరుతో హుసేన్ జైదీ రాసిన థ్రిల్లర్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ దాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో కల్పిత రూపంలో చెప్పిన కథ ఇది. మొత్తంగా చూస్తే ముంబై దాడులు భారత భద్రతా దళాలకు ఒక హెచ్చరిక.
అందరి విమర్శలు ఎదుర్కొన్న మీడియాకు ఒక గుణపాఠం. ఆ విమర్శల నుండే మీడియా కొత్త పాఠాలు నేర్చుకుంది. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమైనా జాతీయ భద్రత ముందు అన్ని వ్యవస్థలు జవాబుదారీగా వ్యవహరించాలనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలతో భద్రతా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటుగా కాలక్రమంలో మీడియా కూడా తన విధుల్లో మరింత పరిపక్వతను సంపాదించింది.